వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఆలోచనలు. మామూలుగా మనం ఇంట్లో చెట్లు పెట్టుకున్నప్పుడు అవి కొత్తగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నప్పుడు అందరికి సెట్ కావు కదా. అలా సెట్ కానప్పుడు మనం ఇంట్లోనే ఇట్లా అన్నీ రెడీ చేసుకొని వాటికి వాటర్ వేసామంటే మాత్రం అవి ఇక డౌట్ లేకుండా ఈజీగా అయితే బతికేస్తాయండి. మామూలుగా వాటి చెట్ల నిండా కూడా మొగ్గలు వేసి బాగా పూలు అయితే పూస్తాయి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఇంట్లో ప్రతిదీ వేస్ట్ అండి. ప్రతిదీ మనం వాడుకున్న తర్వాత వెజిటేబుల్ ఫ్రూట్స్ మనం తిని కుక్ చేసుకున్న తర్వాత వచ్చే వేస్ట్ మొత్తం కూడా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోండి, పడేయకుండా వాటిని చెత్తలో వేయకుండా. అవి డస్ట్బిన్లో వేయాలన్నా మనకు అంత కొత్తస్తమానం చిరాగ్గా అడ్డుగా ఒక్కరోజు డస్ట్బిన్ రాకపోయినా కూడా మనకి ఇంట్లో అంతా ఇబ్బందిగా ఉంటుంది. దాని బదులు ఇలా చేశారంటే అవి యూజ్ అవుతాయి, మనకి చెట్లకి మంచిగా చెట్లు బాగా పెరుగుతాయి, వాటికి కావాల్సిన పూలు కూడా వస్తాయి. చూసారు కదా, ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో మనం రైస్ వండుకునేటప్పుడు కడిగి వంపేస్తాం కదా వాటరు, ఆ వాటర్ని ఈ ముక్కల్లోకి పోసేసి 2 రోజులు నానబెట్టేసుకోండి. ఇలా మీకు గార్డెన్ కనుక ఉందంటే ఇట్లా బకెట్లలో పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచుకున్నారంటే మాత్రం సరిపోతుంది. లేదు ఇంట్లో కుండీల్లోకి అయితే 2 రోజులకు ఒకసారి వంచి పెట్టుకున్నా సరిపోతుంది. చూసారండి, ఇది గోవర్ధన నంది నాటు పువ్వు అండి. చూసారు ఎలా వచ్చిందో, ఎంత స్మెల్ వస్తుందనండి. ఇది ఒక్క పువ్వు పూస్తుందంటే మనకి గుళ్ళో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంటి ముందు ఒక్క మొక్కున్న చాలు. ఇవి కూడా మందారాలు. ఇంతకంటే హెల్తీగా మీ వీడియోలో ఇంకా చిన్నగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్, హెల్తీగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఈ వాటర్ వేయడం వల్ల. ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి. ఇలా ముద్దమందార పూలు కానీ ఆకులు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా బలంగా చెట్లు అయితే బాగా వస్తున్నాయి. ఈ ముద్దమందార పూలు మన దేవుడు పెట్టుకున్న తర్వాత లేదా చెట్లకి అలానే కొంతమంది కొయ్యకుండా ఉంచితే బాగుంటాయి చూడటానికి అనేసి అలానే ఉంచుతారు కదండి. అలా ఉంచిన తర్వాత అవి వాడిపోయిన తర్వాత మనం తీసి స్టాక్ పెట్టేసుకొని వాటితోటి మనం ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. అదేనండి ముద్దమందార తైలం అనేవాళ్ళు కదా ఇంతకుముందు రోజుల్లో. ఇది జుట్టు ఫాల్ అయ్యే వాళ్ళకి లేదా కొంచెం పల్చగా ఉన్న వాళ్ళకి ఇది ఒకటి ఈ పూలు ఎట్లానే రుద్దేసేవాళ్ళండి మాడికి, అంటే స్కాల్ఫ్కి తగిలేటట్టుగా ఈ పువ్వుకున్న రసాన్ని మొత్తం డైరెక్ట్గా రుద్దేవాళ్ళు. అప్పుడు బాగా హెయిర్ కూడా వచ్చేది. ఇంతకుముందు రోజులు అలానే చేసేవాళ్ళు. ఇది కూడా నా పూలన్నీ కూడా ఆయిల్లో మరగనిచ్చేసి మామూలు సాధారణమైన కొబ్బరి నూనెలో మరగనిచ్చి ఇదిగోండి ఈ ఆయిల్ తయారు చేసుకున్నాను. ఇలా ఈ ఆయిల్ పెట్టుకున్నారంటే మాత్రం జుట్టు చాలా అంటే చాలా సిల్కీగా అయితే వస్తుందండి. మీరు ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా రఫ్గా జుట్టు మొద్దుగా అనిపించినప్పుడు ఈ ఆయిల్ ఒకసారి పెట్టుకోండి. 15 డేస్కి ఒకసారి పెట్టుకున్న మీ అది హెయిర్ అయితే చాలా సిల్కీగా అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు చూపించేది ముద్దమందార చెట్టు అండి. ఇది కొత్తగా తీసుకొచ్చాము. మొగ్గొచ్చేటప్పుడు మాత్రం అదేదో ఎండిపోయిన దానిలాగా అనిపించింది, రాదేమో అనిపించింది. విచ్చుకున్నాక దాని అందం అసలు ఎంత బాగుందోనండి. అసలు చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో ముద్దమందారం. ఈ చెట్టు చూడటానికి ఏమంటారు పిడికిడే ఉంది, కానీ పూలు మాత్రం ఒక బుట్టెడు అన్నట్టుగా ఉందండి. ఒక పువ్వే ఒక బుట్టకు సరిపోయేంత ఉంది. ఈ కుండీలో పెడితేనే ఇంత హెల్దీగా ఇంత బాగా వచ్చిందంటే ఫ్లవర్, ఇది మట్టిలో పెడితే ఇంకా బాగా వస్తుంది. మీకు మట్టిలో కూడా ఒక ప్లాంట్ వేసేసి ఒక వీడియో చేస్తాను. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కీప్ వాచింగ్ నేను నా ఆలోచనలు.